తెలంగాణ పాలను క్లోజ్ చేయడం అంటే ఏంటంటే ఉత్పత్తి ఉన్నా కూడా ఈ తెలంగాణ డైరీని క్లోజ్ చేయాలని, ఇంకా పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా కల్తీ చేసుకోవచ్చు. ఇవి ప్యూర్ పాలు, డిఫరెన్స్ ఉంటాయి. 30 లక్షల లీటర్ల పాలు రోజుకు అవసరం ఉంటే ఎవరైనా ప్రొడక్షన్ పెంచమంటారు కానీ తగ్గమంటారంటే దాని అంతర్యమైంది మీరు ఆలోచన చేసుకోండి. మిగిలిపోతున్నాయి తక్కువ చేయండి అంటే అర్థం ఉంది, కానీ నువ్వు ఖర్చు ఎక్కువ ఉంది, వాడకం ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, పెంచమంటారు ఎవరైనా క్లోజ్ చేస్తారా? బట్టలకు పెద్ద గిరాకీ ఎవరైనా క్లోజ్ చేయమంటారా? ఉన్న బట్టర్ని గోడౌన్లో పెడతారా? విజయ నెయ్యిని గోడౌన్లో పెడతారా? చెప్పండి. బట్టర్ను, పౌడర్ను, గీ గోడౌన్లో పెట్టి మూలుగా పెడతాడు. బయట సుల్తాన్ బజార్ కాడ రోడ్ల మీద పెడితే అందుకపోతారు. ఎక్కడైనా మార్కెటింగ్ చేసే వ్యక్తే లేరు, అంతే. దీన్ని క్లోజ్ చేయాలి, అంతేగా నష్టాల్లో ఉంది అని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే ఇక అందరికీ లాభమే, హెరిటేజ్కి లాభమే, మిగతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటివి అందరికీ లాభమే, టోటల్గా అందరికీ లాభమే. టీవీలో మీలాంటి టీవీలలోనే మాకు చూపించేది, యూరియాతో తయారు చేస్తారు, దాంతో తయారు చేస్తారు అని మీరే చూపించేది అన్నమాట. ఇప్పుడు టీవీ ఛానల్, ఇలాంటి టీవీ ఛానల్ ఏం చేసేదంటే యూరియాతో ఇట్లా పాలు తయారు చేసిండ్రు, వేరే పౌడర్తో పాలు తయారు చేసిండ్రు అని చెప్పి ప్రత్యక్షంగా మీరే చూస్తే మీ ద్వారానే ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు అన్ని షాంపులు తీపియండి మీరు, పాల షాంపులు మొత్తం మూకుమ్మడిగా దండమని టోటల్గా షాంపులు తీపియండి పాలవి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటివి. ప్లస్ సపోజ్ ఒక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పాలు వస్తున్నాయి, మరి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఉందా అడగండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈడనే 50 లక్షల లీటర్లు అవసరం అంటే ఆడ 75 లక్షల లీటర్లు అవసరం రోజుకు. ఆడ 1 లక్ష లీటర్ల ప్రొడక్షన్ ఉందా? ఒకవేళ ఆడ 1 లక్ష లీటర్ల ప్రొడక్షన్ ఉంటే అక్కడ నుంచి 25 లక్షలు ఇక్కడ రావాలా? మళ్ళీ అక్కడ ప్రొడక్షన్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి ఎందుకు అమ్ముతారు? అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గాల్లో తయారు చేసేది కాదు కదా ఇది. మీరే ఆఫీసర్లు అడగండి. అప్పుడు 5 లక్షల లీటర్లకు రెగ్యులర్గా డబ్బులు ఇచ్చినాం మేము, మా రైతుల నుంచి కష్టాలు రాలే. ఇలా ఈ 5 లక్షల లీటర్లకే పైసలు ఇవ్వకుండా క్లోజ్ చేస్తున్నందుకు 5 లక్షల లీటర్ నువ్వు రోజు పాలు అమ్ముతున్నావు, నీ దగ్గర పైసలు పెట్టుకున్నావు, నాకు ఇస్తలేవు 4 నెలల నుంచి అంటే నీ ఉద్దేశం ఏంది? నేను పాలు నీకు పోయేద్దాను కదా, అని ప్రొడక్షన్ వద్దని కదా. ఆ రోజు ఒక నెల రోజులు ఆలస్యమైనా మా దృష్టికి వస్తే మేము మాట్లాడేటోళ్ళం. ఆ రోజు నెల రోజులు కూడా ఆలస్యం కాలే, 15 రోజులు, నెలకు 2 సార్లు మేము డబ్బులు ఇస్తాం. పెంచండి, ప్రొడక్షన్ పెంచండి అని చెప్పినాం. మీకు పెంచండి, ఎంతమంది పెంచుకోండి అని, మీ చేతనైనంత పెంచండి చెప్పినాం. ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చినాం. లీటర్కు 4 రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చి నీ ప్రొడక్షన్ పెంచండి అని మేమన్నాం. నీవు ఇచ్చిన పాల బిల్లులు బంద్ చేసి ఇన్సెంటివ్లు ఇవ్వకుండా, సబ్సిడీలు ఇవ్వకుండా క్లోజ్ చేయి, తక్కువ చేయి నువ్వు చెప్తున్నావు. ఎలక్షన్ మేనిఫెస్టోలో 5 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పినావు, అది కూడా 90 రోజులలో ఇస్తా అని చెప్పినావు. ఈ ప్రభుత్వం 90 రోజులలో ఇస్తా అన్నది పోయింది, 9 నెలలు అయింది. 9 రోజులు పోయి 9 నెలలు అయింది. 9 రోజులు పోయి 90 రోజులు పోయి 9 నెలలు అయింది. నువ్వు ఇన్సెంటివ్ లేదు, ఇచ్చిన బిల్లు లేదు, సబ్సిడీ లేదు, దాన లేదు, పీన లేదు. ఆ రోజు మేము అవన్నీ ఇచ్చి ప్రొడక్షన్ పెంచామన్నాం కనుక ఆ రోజు అంశం రాలే. ఇక్కడ పెంచు అన్నాం. ఇవాళ మీరు ప్రొడక్షన్ బంద్ చేస్తున్నారు, టోటల్గా బంద్ చేయమని చెప్తున్నారు. మీరే మీ దగ్గర కూడా నిఘా టీములు ఉంటాయి కదా, పంపించి చూడండి, గోడౌన్లోకి పోయి చూడండి. ప్రతి జిల్లాకు పోయి పాడి రైతులు అడగండి, డబ్బులు వస్తున్నాయా రాదని, ఎందుకు వస్తలేని అడగండి. అప్పుడు ఎట్లా ఉండి అడగండి, 9 ఏళ్ళు 10 ఏళ్ళు, ఇప్పుడు ఎట్లుంది అడగండి. నేను ఒక రైతుగా నా ఆవేదన, మా రైతుల ఆవేదన మేము చెప్తున్నాం. దాన్ని మంచి కోణంలో మీరు తీసుకుపోయి ఈ రైతులను కాపాడండి. మీ పిల్లలు కూడా పాలు తాగుతారు. మరి ఆ పాలు ఎట్లాంటివో కూడా మీరు చూసుకోండి. ఏ పాలు తాగుతారో చూసుకోండి, ఏ రాష్ట్రం నుంచి వస్తుందో చూసుకోండి.
విజయ డైరీ పాలు తెలంగాణ పాలు స్వచ్ఛమైనవే కాదా చూడండి, ప్యూర్ పాలా కదా మీరు చూడండి, ఎలాంటి కల్తీ లేని పాలా కాదు చూడండి. కల్తీ లేని పాలు మేము సప్లై చేస్తే మాకు కల్తీ లేని పాలు వద్దురా బాబు, కల్తీ ఉన్న పాలు ఇవ్వనట్టు చేస్తే ఇంతవరకు సమంజసం. మీరు ఇద్దరు ఇటు రండి, మీరు ఎట్లు ఉండండి, మీ ఇద్దరు ఇటు రండి, ఇటు రండి, ఇంటికేసి రండి, ముందరికే చూస్తే అట్లా కూర్చో, ఏయ్ ఇట్లా ఆ కూర్చేసుకుంటా కూర్చో, భాస్కర్ అన్న ఫోటో తీస్తాడు దగ్గరికి ఇటు రండి.